ఒక వార్త, ఒక విశ్లేషణ, ఒక అంచనా ఇవన్నీ ఒక్కటేనా? అస్సలు కాదు. కానీ సోషల్ మీడియా యుగంలో చాలా సందర్భాల్లో ఒక అంచనా కూడా కొద్ది గంటల్లోనే వాస్తవంలా మారిపోతుంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన ఒక వార్త కూడా అలాంటిదే. భారత విదేశీ మారక నిల్వలను కాపాడేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఆర్బీఐ ఏకంగా $12 బిలియన్ విలువైన బంగారాన్ని అమ్మేసిందంటూ ఇటీవల వార్తలు వైరల్ అయ్యాయి. దేశ ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారిందని, ఫారెక్స్ నిల్వలు ఒత్తిడిలో ఉన్నాయని, అందుకే ఆర్బీఐ బంగారం విక్రయించిందనే ప్రచారం జోరుగా సాగింది. కొందరు దీనిని దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రమాద సంకేతంగా చిత్రీకరించారు. మరికొందరు బంగారం అమ్మే పరిస్థితి వచ్చిందంటే దేశ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోండి అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. కానీ ఇప్పుడు ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం పూర్తి స్పష్టత ఇచ్చింది. అసలు నిజమేమిటి? ఆర్బీఐ నిజంగానే బంగారం అమ్మిందా, లేక ఇది ఒక విశ్లేషణను వార్తగా మార్చిన ఉదాహరణ మాత్రమేనా? ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ కథ ప్రారంభమైంది ఒక అంతర్జాతీయ ఆర్థిక విశ్లేషణతో. ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థలలో ఒకటైన బ్లూంబర్గ్ ఎకనామిక్స్ కొన్ని గణాంకాలను పరిశీలించింది. భారత విదేశీ మారక నిల్వల నిర్మాణంలో కొన్ని మార్పులు కనిపించాయి. బంగారం నిల్వల విలువలో తగ్గుదల కనిపించింది. అదే సమయంలో విదేశీ కరెన్సీ ఆస్తుల విలువ పెరిగినట్లు డేటా సూచించింది. ఈ నేపథ్యంలో కొందరు ఆర్థిక విశ్లేషకులు ఒక అంచనాకు వచ్చారు. ఆర్బీఐ బహుశా కొంత బంగారం విక్రయించి ఉండవచ్చని వారు భావించారు. గమనించాల్సిన విషయం ఏంటంటే అది ఒక అంచనా మాత్రమే, అధికారిక సమాచారం కాదు, ఆర్బీఐ ప్రకటించిన విషయం కాదు, కేంద్ర ప్రభుత్వం చెప్పిన అంశం కాదు. కానీ అక్కడి నుంచి కథ మలుపు తిరిగింది. బహుశా అమ్మి ఉండొచ్చు అన్న మాట కొద్ది గంటల్లోనే అమ్మిందిగా అని మారిపోయింది. విశ్లేషణ వార్తగా మారింది. వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. చివరకు చాలా మంది భారత రిజర్వ్ బ్యాంక్ భారీ స్థాయిలో బంగారం విక్రయించిందని నమ్మడం ప్రారంభించారు. ఇదే సమయంలో దేశంలో కూడా చర్చ మొదలైంది. నిజంగానే ఆర్బీఐ బంగారం అమ్మిందా? ఒకవేళ అమ్మి ఉంటే ఎందుకు అమ్మింది? దేశ విదేశీ మారక నిల్వలు ప్రమాదంలో ఉన్నాయా? రూపాయి విలువను కాపాడుకోవడానికి బంగారం అమ్మాల్సిన పరిస్థితి వచ్చిందా? ఇలాంటి అనేక ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అధికారికంగా స్పందించింది. పార్లమెంట్లో అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ కేంద్రం ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పింది. ఆర్బీఐ భారీగా బంగారం విక్రయించిందన్న వార్తలు వాస్తవం కావని తెలిపింది. విదేశీ మారక నిల్వల్లో మార్పులు కనిపించడానికి అనేక కారణాలు ఉంటాయని వివరించింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు మారడం, అమెరికన్ డాలర్ బలపడడం లేదా బలహీనపడటం, వివిధ కరెన్సీల విలువల్లో హెచ్చుతగ్గులు రావడం, రూపాయి మారకపు విలువను స్థిరంగా ఉంచేందుకు ఆర్బీఐ చూసే మార్కెట్ జోక్యాలు వంటి అనేక అంశాలు ఫారెక్స్ రిజర్వుల గణాంకాలపై ప్రభావం చూపుతాయని వెల్లడించింది. నిజానికి ఫారెక్స్ రిజర్వులు అంటే కేవలం డాలర్లు మాత్రమే కాదు. అందులో విదేశీ కరెన్సీ ఆస్తులు ఉంటాయి, బంగారం నిల్వలు ఉంటాయి, ప్రత్యేక డ్రాయింగ్ హక్కులు ఉంటాయి, అంతర్జాతీయ ద్రవ్య నిధిలో భారత వాటా కూడా ఉంటుంది. ఈ మొత్తం విలువ రోజువారీగా మారుతూ ఉంటుంది. ఉదాహరణకు బంగారం ధర అంతర్జాతీయ మార్కెట్లో తగ్గితే ఆర్బీఐ 1 గ్రాము బంగారం కూడా అమ్మకపోయినా దాని విలువ తగ్గినట్లు గణాంకాల్లో కనిపించవచ్చు. అలాగే డాలర్ బలపడితే ఇతర కరెన్సీల విలువ తగ్గుతుంది. దాంతో విదేశీ ఆస్తుల లెక్కలు కూడా మారవచ్చు. కాబట్టి గణాంకాల్లో మార్పు కనిపించిందంటే వెంటనే బంగారం అమ్మేశారని నిర్ణయానికి రావడం సరైన పద్ధతి కాదని నిపుణులు చెబుతున్నారు. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం కూడా ఉంది. గత కొన్నేళ్లుగా ఆర్బీఐ బంగారం నిల్వలను తగ్గించడం కాదు, పెంచుతోంది. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు పెరుగుతున్న సమయంలో అనేక దేశాల సెంట్రల్ బ్యాంకులు బంగారం కొనుగోళ్లు పెంచాయి. భారతదేశం కూడా అదే దిశగా అడుగులు వేసింది. ఆర్బీఐ తన బంగారం నిల్వలను క్రమంగా పెంచుకుంటూ వచ్చింది. అంతేకాదు విదేశాల్లో భద్రపరిచిన బంగారంలో కొంత భాగాన్ని భారత్కు తరలించే చర్యలు కూడా చేపట్టింది. అంటే బంగారం నుంచి దూరం అవ్వడం కాదు, బంగారానికి మరింత ప్రాధాన్యత ఇస్తోందని సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ మొత్తం ఘటన మనకు ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పుతోంది. ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన వార్తల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది. ఎందుకంటే ఆర్థిక రంగంలో ఒక విశ్లేషణను తప్పుగా అర్థం చేసుకుంటే మార్కెట్లపై ప్రభావం పడవచ్చు, పెట్టుబడిదారుల్లో అనవసర భయాలు కలగవచ్చు, ప్రజల్లో అపోహలు వ్యాపించవచ్చు. అందుకే అంచనాకి అధికారిక ప్రకటనకి మధ్య ఉన్న తేడాను గుర్తించడం చాలా ముఖ్యం. ఇప్పటి సోషల్ మీడియా కాలంలో ఒకరు ఒక అంచనా చెబుతారు, మరొకరు దానిని ఊటంకిస్తారు, ఇంకొకరు దానిని నిర్ధారిత సమాచారంలా ప్రచారం చేస్తారు. చివరకు అసలు విషయం ఏమిటో పక్కన పెట్టి ప్రచారం మాత్రమే నిజమైపోతుంది. ఆర్బీఐ బంగారం అమ్మిందన్న వార్త కూడా అదే కోవకు చెందినదిగా కనిపిస్తోంది. అందుకే ఏ వార్త వచ్చినా ముఖ్యంగా దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అంశాల్లో అధికారిక ప్రకటనలు వచ్చే వరకు వేచి చూడటం అవసరం. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం చెబుతున్న సందేశం మాత్రం స్పష్టంగా ఉంది. భారత విదేశీ మారక నిల్వల పరిస్థితి నియంత్రణలోనే ఉంది. ఆర్బీఐ భారీగా బంగారం విక్రయించిందన్న ప్రచారంలో నిజం లేదు. కాబట్టి సోషల్ మీడియాలో వచ్చే ప్రతి సమాచారాన్ని నమ్మే ముందు ఒకసారి నిర్ధారించుకోవడం మంచిది. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో వార్త కంటే వేగంగా పరిగెత్తేది అపోహ.
ఆ అపోహను నిజం నుంచి వేరు చేయడమే బాధ్యతాయుతమైన జర్నలిజం. ఇదే ఈ కథ చెబుతున్న అసలు పాఠం.